ఇక్కడ ఇలాంటి మహానగరాలు ఢిల్లీ, బాంబే, కలకత్తా, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాల్లో ఈ ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ 100 పైన దాటి చాలా ప్రమాదకరంగా మారుతుంది. కొన్ని చోట్ల అయితే 250 కూడా దాటి. సో అటువంటి ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్తో ప్రమాదకరంగా ఆరోగ్య పరిస్థితులు అర్బనైజేషన్ పెరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం కోసం కూడా అనేక రకాలైన ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. చాలా చోట్ల పొల్యూషన్ తగ్గించడానికి బ్యాటరీతో నడిచేటువంటి వాహనాలని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఆదాయం కోల్పోతున్నప్పుడు కూడా రిజిస్ట్రేషన్లో చాలా రాయితీలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి ఈ బ్యాటరీ బేస్డ్ వెహికల్స్ కొనడానికి ప్రయత్నం చేస్తాము. దాన్ని ప్రోత్సహిస్తాం. అలాగే ఇతరత్ర ఈ పొల్యూషన్ సంబంధించిన పరిశ్రమలు కూడా ఈ పొల్యూషన్ కాజ్ అయ్యేటువంటి పరిసర ప్రాంతాల్లో లేకుండా దూరంగా పెట్టి దానికి కావాల్సినటువంటి ఎస్టీపీలు అలాగే ఎయిర్ పొల్యూషన్ సంబంధించినటువంటి మిగతా ఇతరత్ర పరికరాలు అన్నింటినీ కూడా పెట్టి ముందుకు తీసుకుంటాం. ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా శుద్ధి చేసి అభివృద్ధి చేసి ప్రజలకి భవిష్యత్ తరాల వాళ్ళకి అందించాలనేటువంటి ఆలోచన కలపడం. ఎక్కడెక్కడైతే ఆక్యుపేషన్ గురైనటువంటి రోడ్లు, రహదారులు, పార్కులు, చెరువులు వీటన్నిటిని కూడా ఆక్రమించుకున్నటువంటి ఆక్రమణదారు చెర నుంచి విడిపించి ఆయా మున్సిపాలిటీస్కి, ఆయా పట్టణాలకి మళ్ళీ తిరిగి పునరుద్ధరించి వాళ్ళందరికీ అందించే కార్యక్రమం చేస్తాం. విద్యుత్ శక్తికి సంబంధించి ఒక్క నిమిషం కూడా ఎక్కడ ఆటంకం లేకుండా విద్యుత్ అందిస్తాం. అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ సన్న బియ్యం పెద్ద ఎత్తున ప్రతి మనిషికి 6 కేజీలు అందిస్తాం. 200 యూనిట్లు కరెంటు వాడకందారులందరికీ కూడా ఉచితంగా అందించే కార్యక్రమం చేస్తున్నాం. పెద్ద ఎత్తున రేషన్ కార్డు ఇచ్చాము. నిరుద్యోగ యువకుల కోసం ఉద్యోగ అవకాశాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రచారం చేసి వాటి రిక్రూట్మెంట్ కూడా చేశాము. భవిష్యత్తులో కూడా యువతకి వారి ప్రిపరేషన్ కోసం కోచింగ్ సెంటర్స్ హైదరాబాద్ లాంటి మహానగరాలకు వెళ్ళి అక్కడ ప్రిపేర్ కాకుండా ఎవరి శాసనసభ నియోజకవర్గంలో ఎవరు మున్సిపాలిటీస్లో అక్కడే చదువుకుంటుగా అన్ని చోట్ల నాలెడ్జ్ సెంటర్స్ కూడా శాంక్షన్ చేశాం. మహానగరం హైదరాబాద్ నుంచే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కోచింగ్ ఇచ్చే లెక్చరర్స్ని మనం రిక్రూట్ చేసుకుని వాళ్ళ ద్వారా ఆన్లైన్లో అందరికీ ఉదయం 10 గంటల నుంచి ఆ కోచింగ్ ఇక్కడ ఆన్లైన్లో వాటి అన్ని సెంటర్స్ వాళ్ళు వినేటట్టుగా ఒక టెక్నాలజీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తులో ఇచ్చే నిరుద్యోగ యువకుల కోసం ప్రైవేట్ రంగంలోనే కూడా ఉద్యోగాలు పొందడానికి చాలా స్కిల్స్ కావాల్సి ఉంటుంది అవసరం ప్రభుత్వ రంగంతో పాటు. ఆ స్కిల్స్ అన్నింటినీ డెవలప్ చేయడం కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని ప్రతి శాసన నియోజకవర్గంలో నిరుద్యోగ యువత కోసం ఇప్పటికే శాంక్షన్ చేసాం. అన్ని చోట్ల టెండర్ బిల్స్ నడుస్తాం. విద్యార్థులు చదువుకోవడానికి కావాల్సిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక్కొక్క స్కూల్ 25 ఎకరాల క్యాంపస్లో 200 కోట్ల రూపాయలతో వెచ్చించి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో భవిష్యత్ తరాలకి అందించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకొని ఇల్లు లేని పేదవాళ్ళకి 5 లక్షల రూపాయలతో ఇల్లు, ఇలా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్ అన్నింటినీ మనం ప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాల్లో ఉన్న వసతులన్నింటినీ తీసుకొచ్చేసి ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అమూల్యమైనటువంటి ఓట్లు గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాం.